చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లికి సొంత పార్టీ నాయకుల నుండి నిరసన సెగ తగిలింది. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ పై చేయి చేసుకున్నారు డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు జూపల్లి. అటు మంత్రి వివేక్ కూడా నిరసన సెగ తగిలింది. చెన్నూరు పట్టణంలో నూతన ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. సంక్షేమ పథకాలు అందట్లేదని, రోడ్లు డ్రైనేజీలు శుభ్రంగా లేవని తెలిపారు. తమ భూములను ప్రభుత్వం లాక్కోవడంపై భూ నిర్వాసితులు మండిపడ్డారు. మంత్రుల జూపల్లి వివేక్ నిరసన సెగ తగిలింది. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఈ గందరగోళం ఏర్పడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామికి అయితే నిరసన సెగలు అయితే సాగాయి. ఇటు జూపల్లి కేతనపల్లి మున్సిపాలిటీలో భీమా గార్డెన్ లో ఇటు కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు అయితే బహిరంగంగానే బయటపడింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరో వర్గం నేతలు అయితే ఇటు ఆరోపణలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఉన్నటువంటి కార్యకర్తలు కాకుండా మధ్యలో చేరినటువంటి వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే గొడవకు దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కళ్యాణ్ పై చేయి చేసుకోవడంతో అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఒక్కసారిగా ఇటు కళ్యాణ్ వర్గానికి చెందినటువంటి నేతలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పూర్తిగా ఇటు కౌన్సిల్ సమావేశం కాస్త రసభాసగా మారడంతో మధ్యలోనే ఇటు జూపల్లి కృష్ణారావు అయితే సమావేశం నుంచి మధ్యలోకి వెళ్లిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించినటువంటి ఐటీసీ అడ్వాన్స్ భవనం ఇనాగ్రేషన్ శంకుస్థాపనకు అయితే మంత్రి వివేక్ వెళ్లారు. అయితే 6వ వార్డుకు సంబంధించినటువంటి మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందట్లేదు, రోడ్లు సరిగా లేవు, నాలుగు కూడా శుభ్రంగా లేవంటూ కూడా మంత్రికి అయితే నిలదీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఐటీసీ భవనం నిర్మిస్తున్న భూములు తమని తమకు కనీసం సమాచారం లేకుండా తమ భూముల్లో లాక్కోవడం ఏంటని కూడా వారి మండిపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి తీసుకున్నామంటూ కలెక్టర్ చెప్పినప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే ఫ్లాట్లుగా వేసి అమ్మారంటూ కూడా వారైతే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో తమకు ఫ్లాట్లు అమ్మిన వారిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా భూ నిర్వాసితులు అయితే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.